అందరికీ నమస్కారము. నేను మీ నెల్లూరు బాబాయిని. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికండి. నాకు ఎంతో సంతోషంగా ఉంది. మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా అల్లుడు నా కూతురు హైదరాబాద్ నుంచి వచ్చారండు. ఇది తొలి పండగ. పెళ్ళైన తర్వాత ఇది తొలి పండగ కాబట్టి నా దగ్గరకు వచ్చారు నా అల్లుడు నా కూతురు. ఈరోజు వాళ్ళ కోసం నేను ఏమేమి చేయబోతున్నానో చూపిస్తాను రండి. మనం ఇప్పుడు సాంబారు స్టార్ట్ చేస్తున్నామండి. సరిపోయినంత ఆయిల్ పోసుకున్నాం కాబట్టి తిరగమాత గింజలు ఫస్ట్, కొంచెం జీలకర్ర వేగిన తర్వాత ముక్కల తెల్లగడ్డ. చాలా రుచిగా ఉంటుందండి సాంబార్లు. ఇది మరి మాడకూడదండి, ఒక రిచ్చిపచ్చిగానే ఉండాలి. వేస్తే సాంబారు ఎర్రగడ్డ చాలా బాగుంటుందండి. కరివేపాకు వేస్తే జాగ్రత్తగా ఉండాలి. ఆ పొయ్యి మీద ఎర్రగడ్డ ఒక పచ్చిగా వేగినా పర్వాలేదండి, పులుసులు వేగిపోద్దు. ఎర్రగడ్డ వేగిపోయిందండి. ఇది టమాటా, వంకాయ, బెండకాయ, ముల్లంగి, క్యారెట్, మామిడికాయ అన్ని పచ్చిమిరపకాయలతో సహా అన్నీ వేసి ఒక మంట ఉడకబెట్టుకుంటే మనకు సాంబార్ గబాన్ అయిపోద్ది. వేసేసాను కాబట్టి ఇప్పుడు కందిపప్పు మెత్తగా ఉడకబెట్టుకోవాలండి. ఈ వాటన పోసేయాలి. పుస్తకం ఎట్టుంటుందో చూడు సాంబారు. దీంట్లో కొంత కడుక్కొని బాగా పోసుకోవాలి. ఇంకా నీళ్ళు పడతాయండు. చింతపండు సాంబార్ లేక మెయిన్. ఈ పులుసు దగ్గులు లేకుండా తీసేసుకోవాలి. వాటను ఇప్పుడు పులుసు దాంట్లో పోసుకుంటే ఇప్పుడు దాదాపు మనకి సాంబారు గమాలిచ్చిపోద్దండు. కల్లుప్పు వాడాలండు. కల్లుప్పు వాడితే చాలా రుచిగా ఉంటుంది. మన సాల్ట్ ఏదో మనకు అవసరమైన వాటిలో తప్ప మిగతావన్నీ కల్లుప్పు వాడాలి. ఈరోజు నా కూతురు నేను కలిసి సాంబార్ తయారు చేస్తున్నాడు. చూడు ఎలా ఉడుకుతుందో చూడు సాంబారు. నా కూతురు నవ్వుతా ఉంది పక్కన, చూస్తూ ఉండండి. సాంబారు ఎంత బాగా వస్తుందో చూడు, ఎట్ట ఉడుకుతుందో చూడు. మంట చూసి పెట్టుకోవాలండి, జాగ్రత్త, అడుగంటకూడదు. గమాలిస్తుంది అప్పుడే. దాదాపు ఒక్క రవ్వ సేపు దాల్లి సాంబార్ రెడీ. సాంబార్ గమాలిస్తుందండు. దాదాపు సాంబార్ అయిపోవచ్చింది. అపురూపంగా తయారైపోతుందండు. అబ్బా చాలా బాగుందండు సాంబారు. నాయను ఇవాళ పండగండు. ఈ పండగకి ప్రతి ఒక్కరూ సాంబార్ చేసి తీరాల్సిందే. ఇలా ఉడికిన తర్వాత ఒక్క రవసేపుడికి సిక్కబడుతుంది. కొత్తిమీర వేసేస్తే సాంబార్ రెడీ. ఎంత మందికైనా వడ్డించండి ఈ సాంబార్. చూడు ఎన్ని దెబ్బలు ఎట్టున్నాయో చూడండి. కమ్మంగా ఉడికిపోతాయి. పచ్చిమిరపకాయ, ఎర్రగడ్డ అన్నీ వేస్తున్నాం కాబట్టి చాలా రుచిగా ఉంటుంది. అబ్బా కొత్తిమీర వేసేటప్పుడు ఒక రవ్వ మంట తగ్గించుకోవాలి. ఇప్పుడు నా కూతురి రుచి చూపిస్తా చూడు. మా కూతురు రుచి చూస్తుందంటండు. సాంబార్ ఎలా చేసి మా నాయన ఎలా చేస్తుండో నేను ఎలా చేస్తున్నా చూస్తుందంట. ఉప్పు చూస్తుందంటండు. అబ్బా మా నాన్నగారు చేసిన సాంబారు చాలా బాగుందండి. మీరందరూ కూడా ఇలాగే చేసి తయారు చేసి టేస్ట్ చూసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చెడిపోయిందండు. ఈ కొత్తిమీర టేస్ట్ అదిరిపోతుందండి. దించేయడమే కారణం. ఇక ఉల్లగడ్డ తాలింపు తయారు చేస్తున్నామండి. ఒక ఉప్పు చూస్తున్నా చూడు. వా సరిపోయిందండు. మనం దాన్ని ఏమి నీజిబళ్ళా అపురూపంగా తయారైపోద్దండు. అయిపోయింది తాలింపు. దీన్ని ఎక్కువసేపు ఉండకూడదు మనం. ఈ లోపల ఆయిల్ హీట్ ఎక్కే లోపల నీ గురించి ఏదైనా చెప్పు బాబు. నూనె కాగుతా ఉందండి.
మేము చిన్నతనంలో మా పల్లెటూరు అండి మాది. నేను కటికి పేదరికంలో పుట్టానండి. మా అమ్మగారికి 8 మంది సంతానం మేము. ఆ రోజుల్లో మాకు అన్నం ఉండి లేక పడి 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 నా అదృష్టం ఏంటంటే నాకు ఒక నెల్లూరులో నాకు అమ్మాయిని ఇచ్చారండి. నేను పైగొడ్డ పైన వేసుకొని నెల్లూరు వచ్చేసానండి. వచ్చి మేము మా భార్య ఇల్లు ఒకటి ఉంటే అక్కడనే అంత అంగడి పెట్టుకొని ఆ అంగడి అమ్ముకొని బతకతా పిల్లకాయలు. నాకు 4 బిడ్డలండి. 4 బిడ్డల్లో నాకు కూతురు కూడా అండు. ఇప్పుడు నేను ఆ కష్టం లేకుండా నేను ఎన్ని కష్టాలైనా సరే నా బిడ్డలు చదివించానండి. ఇప్పుడు నన్ను ఆనందంగా చూస్తుండారండు. నాకు 2 కోడళ్ళండు, బంగారం లాంటి కోడళ్ళు, 3 మనవరాళ్ళండు. సూపర్ మనవరాలు నా పెద్ద కొడుకు ఉన్నారు. రెండో కొడుకు కూడా ఒక మనవరాలు ఉందండు. నన్ను మా ఇంటికి వస్తే జాంకాయ కావాలని అడుగుద్ది నా మనవరాలు. ఆ మనవరాలకు నేను చెట్టు ఎక్కి జాంకాయ కోసి అవి కోసిస్తున్నానండు. అందులో నాకు ఇప్పుడు నా పెద్ద కొడుకు 2 కూతుళ్ళండు. అయినా వాళ్ళని బ్రహ్మాండంగా చదువుతున్నారు. బెంగళూరులో ఉన్నారండి వాళ్ళిద్దరూ. చాలా చాలా బాగుండారండి. 2 కూతుళ్ళు నాయన సూపర్ కూతుళ్ళు, బాగా నాయాలనే ఉండారని. ఇంకొక విషయం అండు, మా పెద్ద కొడుక్కి నా పేరే పెట్టుకున్నాడు, మురళీకృష్ణ. ఆయన కూతురుకి కూడా నా పేరే లాస్ట్లో వచ్చేటట్టు దీపికా కృష్ణ అండు. అట్లా నా పేరు వచ్చేటట్టుగానే పెట్టుకున్నారు. కానీ నాకు చాలా ఆనందంగా ఉండండి. ఇప్పుడు నాకు ఆఖరాకి నాకు చెప్పులు కూడా నా కొడుకులే తెచ్చిస్తారండి. అది ఎన్ని చిన్నప్పుడు ఆ కష్టాలన్నీ చేసి 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 ఇప్పుడు ఇంత సుఖమా నాకని ఆనందపడుతున్నానండి. మీరు కూడా మీ బిడ్డలను బ్రహ్మాండంగా చదివించుకోండి. ఎంత కష్టమైనా సరే ఇప్పుడు మనకి ఇంత సుఖం వచ్చిందంటే నాకు ఆనందంగా ఉందండి. ఇప్పుడు మనల్ని ఏడిపించేసాడు. సరే, నువ్వు ఇవాళ నన్ను బాగా ఏడిపించేసావు కదా, నా కోసం అండ్ మన సబ్స్క్రైబర్ల కోసం ఒక పాట పాడు. తల్లి, చెట్టు లెక్కగలవా నరహరి పొట్ట లెక్కగలవా, చెట్టు లెక్కియా చిటారు గొమ్మన చిగురు కోయగలవా, ఓ చెంచిత చిగురు కోయగలవా, చెట్టు లెక్కగలనే చెంచిత పుట్ట లెక్కగలనే, చెట్టు లెక్కియా చిటారు గొమ్మన చిగురు కోయగలనే, ఓ చెంచిత చిగురు కోయగలనే. వడలు కాలుతున్నానండు. చాలా బాగా పాడావు పాట. చూడు ఎట్టొస్తున్నది చూడు బొద్దుగా. ఇది వరుస. ఈ విధంగా దోరగా ఉన్నప్పుడు ఎర్రగా అయిపోయాయి ఈ వడలు మనము చూడు నాయనో ఈ సాంబార్లు వేసి ఒక గంట కాని ఉంది అంటే ఇక నా బళ్ళేదు నాయను. చాలా బాగున్నాయి. చూడు 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 చిన్నతనంలో మనము సినిమాలు చూసినట్టు ఉంటుందండు. చాలా బాగున్నాయి. మా చిన్నతనంలో సినిమా టికెట్ 30 పైసలండు. ఆ 30 పైసల కోసం మా అమ్మ ఇచ్చేది కాదు నాకు డబ్బులు. గరిసెలో చేయి పెట్టి మా ఒక చెయ్యి ఇంత లోతు దొప్పితే అంత మూట పెట్టుండేది మా అమ్మ. రూపాయి కాగితాలు వాటిల్లో 1 రూపాయి ఎత్తుకోపోయేదమ్మా. నేను తెలియకుండా పోయి సినిమా చూసి వచ్చిన తర్వాత మా అమ్మ కొడతదేమో అని నేను భయపడి అన్నం తినకుండా ఆ రచ్చ మీద మునుకొని నిద్రపోయేది. మా అమ్మ వచ్చి అన్నం తినరా మా అమ్మకు తెలియదు నేను రూపాయి ఎత్తుకోపోయింది. అలా చేసావు అయితే నువ్వు. మా అమ్మకు తెలియదు నేను రూపాయి ఎత్తుకోపోయింది. నాకు తెలియదు గరిసెలో లోపల ఆమెకు లెక్క తెలియదు కదా. అన్ని రూపాయి కాగితాలండి ఆ రోజుల్లో. మరి ఎప్పటికి కూడా తెలియలేదా అది? తెలిసి ఆమెకు తెలిసేదిలే. నేను మా అమ్మ కొడతదేమో నేను భయపడేది. ఇన్ని బాధలు పడి 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 ఈరోజు నాకు ఆ సంతోషాన్ని ఆ కష్టాన్ని అన్నీ మర్చిపోయినానండి. కానీ అయినా నాకు పేదరికం అనేది గుర్తొస్తానే ఉంటుంది. అది ఎవరినన్నా చూసినా నాకు తలించిపోద్దండి. అది ఎంత కష్టం పడ్డా ఇప్పుడు ఈరోజు నాకు ఈ వడ అనేది నేను తిని ఎరగనండి.
ఇప్పుడు చూడమ్మా నేను తింటున్నాను, అందరు బిడ్డలు బాగుండబట్టి నేను సంతోషంగా ఉన్నానండి. వాళ్ళకి అందరికి పెట్టేశాము. ఇప్పుడు నా కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు అందరం కలుసుకొని భోంచేస్తున్నామండి. మీరు కూడా రండి, భోంచేద్దాం. సాంబార్ అండి. అబ్బా కరిగిపోతుందండి. సూపర్, చాలా సంతోషం అండి. సూపర్ సూపర్ సూపర్గా ఉందండి సాంబార్. చాలా బాగుంది. చాలా నిజమండి ఇది. ఎప్పుడో సంవత్సరం ఒకసారి అలా కూర్చొని తినేవాళ్ళు టైం వస్తుంది. కరిగిపోతుంది. సంక్రాంతికి ఒకసారి, అదే సంక్రాంతికి ఒకసారి మనకి ఈ అవకాశం వస్తుందండి. మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ ఉద్యోగాలకు వెళ్ళిపోతారండి. అందుకని ఈరోజు సంతోషమైన శుభవార్త అండి ఇది. తింటామనండి సాంబార్తో బ్రహ్మాండంగా. చాలా బాగుందండి. వడండి వడ, వడ వడ, ఎనపడ పప్పులో నెయ్యి, చాలా ఉల్లగడ్డ తారింపండి. అబ్బా బాగుంది. బా చాలా బాగుందండి. మీరు కూడా చేసుకోమంటారని మేము అనుకుంటున్నామండి. ఈరోజు పండగ అంటే ఇదే. బా బాగుందండి. వంకాయ కూడా మెత్తగా ఉడికిపోయిందండి. అబ్బా అపురూపంగా ఉంటుందండి. ఈరోజు పెద్ద పండగ అండి, మంచి పండగ అండి. ఈ వీడియోలు కానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నెల్లూరు బాబాయ్ యూట్యూబ్ ఛానల్.